రోజు 14వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు సందర్భంగా మన పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు 14వ డివిజన్లో ఇంటిల్లు తిరిగి ప్రజా సంక్షేమ పథకాలని వివరించేదానికి, అలాగే మన మంత్రివర్యులు నారాయణ సార్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు వివరించేదానికి ఈరోజు ఇంటింటికి ఈరోజు నీల సంజయ్ రెడ్డి గారి వీధి, సిటీ మెడికల్ వీధి, ఈ విధుల్లో కూడా ఈరోజు తిరిగి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరిగి పథకాలు వివరించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నెల్లూరు నగరంలో భగత్ సింగ్ కాలనీలో 14 మందికి శాశ్వత ఇంటి పట్టాలు ఇప్పించిన ఘనత మన నారాయణ సాద్ గారిని కూడా మనం చేస్తున్నాం. మనం ఎప్పుడన్నా చూసామా? ఈరోజు సైడ్ కాలువల్లో అడుగుదాకా మట్టి తీసి ఈరోజు గుట్టల మట్టి తీసి ఎత్తిస్తున్నటువంటి నారాయణ సారు ఎప్పుడు కూడా లేదు గతంలో. ఈరోజు నారాయణ సార్ వచ్చిన వెంటనే దోమ లేని నగరంగా తీర్చిదిద్దాలని ప్రతి సైడ్ కాలువలో మట్టి కానీ పెద్ద కాలువలో మట్టి కానీ అన్ని కూడా సిట్టు తీయించడం ఇక నారాయణ సార్ వల్లే అయిందని కూడా మనవి చేస్తున్నాం. అలాగే భూగర్భ డ్రైనేజీకి 165 కోట్ల రూపాయలతో ఈరోజు మన నెల్లూరు నగరంలో అభివృద్ధి చేస్తున్న ఘనత నారాయణ సార్ గారిని కూడా మనవి చేస్తున్నాం. త్వరలో ఈ దోమలే నగరంగా తయారు చేసేదానికి నారాయణ సార్ గారు కృషి చేస్తున్నారని కూడా మనవి చేస్తున్నాం. నారాయణ సారు మంత్రి అయిన వెంటనే నెల్లూరు నగరంలో ఉన్నటువంటి 40 పార్కులు అభివృద్ధి చేశారు. ఈరోజు చిన్నపిల్లలు సెలవుల్లో కూడా ఎక్కడికి వెళ్లకుండా పార్కుల్లో ఉల్లాసంగా ఆడుకుంటున్నారంటే ఒక నారాయణ సార్ ఘనత అని కూడా మనవి చేస్తున్నాం. ఈరోజు జిమ్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా పార్కులు ఈరోజు మన ఏసీ నగర్లో ఉన్నటువంటి పార్క్ అయితేనేమి, యాపదరులో ఉన్నటువంటి పార్క్ అయితేనేమి ఈరోజు ఎంత చక్కగా అభివృద్ధి చేశారు నారాయణ సార్ కూడా. ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా నారాయణ సార్ని మెచ్చుకుంటున్నారు. అలాగే ఈరోజు నారాయణ సారు పేద విద్యార్థులు చదివించాలని చెప్పి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్స్ అన్నింటి కూడా అభివృద్ధి చేసిన ఘనత కూడా నారాయణ సార్ గారి కూడా మనవి చేస్తున్నాను. దానిలో భాగంగా విఆర్ హై స్కూల్ని చదివిన కాలేజ్ స్కూల్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో దాదాపు 15 కోట్ల రూపాయలతో ఒక కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా విఆర్ హై స్కూల్ని అభివృద్ధి చేసిన ఘనత 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఘనత ఒక నారాయణ సార్ గారిని కూడా మనవి చేస్తున్నాను. ఈరోజు నారాయణ సార్ గారు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న వ్యక్తి నెల్లూరు నగరంలో. ఈరోజు నారాయణ సార్ కూడా మనవి చేస్తున్నాం. నిరంతరం మేము ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10-11 దాకా నిరంతరం తిరుగుతూ కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడుతున్న వ్యక్తి నారాయణ సార్. ప్రతి ఏ కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా నేనున్నానని చెప్పి వాళ్ళకి ఏ సహాయం అంటూ చేస్తున్నటువంటి సామాన్యమైన కార్యకర్త కాడ నుంచి పెద్ద నాయకుడు దాకా ఏ కార్యకర్తకి ఏ సహాయం వచ్చినా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఆ సమస్యలు పరిష్కరిస్తున్న వ్యక్తి నారాయణ సార్ కూడా మనవి చేస్తున్నాం. ఇలాంటి ఒక మంత్రివర్యులు మన ప్రజా కార్యకర్తల సంక్షేమం కోసం సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు నిధులు వెచ్చిస్తున్న వ్యక్తి ఒక నారాయణ సార్ కూడా మనవి చేస్తున్నాను. ఈరోజు నెల్లూరు ప్రజలు దాదాపు 75,000 ఓట్ల మెజార్టీతో నారాయణ సార్ గారిని గెలిపించారు. ఆ యొక్క రుణం తీర్చుకోవడానికి ఈరోజు నారాయణ సారు కట్టుబడి ఈరోజు ప్రజా సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలని అన్నింటినీ కూడా ఈరోజు ముందుకు తీసుకొని పోతున్నది ఒక నారాయణ సార్ అని కూడా మనవి చేస్తున్నాను. నారాయణ సార్కి మన నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఆయన వారికి ఆశీస్సులు అందజేయాల్సిందిగా మరీ కోరుతున్నాను.